హలో అండి. వెల్కమ్ టు మహి నైటీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి ఎమ్ సైజ్‌వి అండ్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ నైటీస్ నేను మీకైతే చూపించబోతున్నాను. ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి ఎమ్ సైజ్ అండి. ఎమ్ సైజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 23, హైట్ 56, హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్, హ్యాండ్ లెంత్ వచ్చేసి 7.5 to 8 మధ్యలో ఉంటుందండి. ఒకసారి డిజైన్స్ అయితే చూసేయండి. ఎమ్ సైజ్‌వి ఇంతవరకు మన ఛానల్‌లో ఎమ్ సైజ్ నైటీస్ అయితే రాలేదండి. ఒక్కసారి చూసేయండి. ఇవి ఎమ్ సైజ్‌వి. నెక్ డీప్ విడ్త్‌లు కూడా ఎక్కువగా ఉండవండి. ఎంత ఉండాలో అంతే ఉంటాయి. డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది. దగ్గర కుట్లతోటి డబుల్ స్టిచ్చింగ్ ఉంటుందండి. నేనే స్టిచ్ చేస్తాను. అండ్ లైనింగ్ ఉంటుందండి. 12x12 ఇంచెస్ వైట్ క్లాత్ తోటి నెక్ ప్యాటర్న్ డిజైన్ వరకు కూడా లైనింగ్ ఉంటుంది. అది స్టిఫ్‌గా ఉండటం కోసం అని చెప్పేసి వేస్తాము. మీకు ఎవరికైనా నైటీలు కావాలంటే స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ ద్వారా ఆర్డర్ ఇచ్చి నైటీలు స్టిచ్ చేయించుకోవచ్చండి. ఇవే కాదండి, మన దగ్గర ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే మీ మెజర్మెంట్స్ ఇచ్చి కూడా ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే స్టిచ్ చేయించుకోవచ్చండి. మరి రెడీమేడ్ స్టైల్ కాకుండా నేను పైపింగ్ నైటీలు కూడా స్టిచ్ చేస్తానండి. పైపింగ్ బొటిక్ స్టైల్‌లో చాలా నీట్‌గా ఉంటుంది పైపింగ్. చాలా బాగా స్టిచ్ చేస్తాను. పైపింగ్ అయితే మాత్రం చాలా నీట్‌గా వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి ఎక్సెల్ సైజులో బటన్ నైటీ అండి ఇది. ఇక్కడైతే మాత్రం బక్రం వేసి స్టిచ్ చేస్తామండి. సాఫ్ట్ వస్తుంది కదా, అది వేస్తాము. లైనింగ్ చూసారా ఒకసారి. 12x12 అన్నాను కదండి. చక్కగా నీట్‌గా లైనింగ్ వేసి స్టిచ్ చేస్తామండి స్టిఫ్‌నెస్ కోసం. ఇది బటన్స్కి అయితే పంపించాలండి. స్టిచ్ చేసి ఒకసారి వీడియో పెట్టేద్దాం, తర్వాత బటన్స్కి పంపిద్దాం కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇది చూడండి, ఇక్కడ ఒకేసారి ఒకే టాన్లోవి నైటీలు కనిపిస్తున్నాయి కదా. ఇట్లా 4 ఇప్పుడు ఇవైతే ఇక్కడ 4 ఉన్నాయండి. 4 కూడా 4 రకాలు ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి స్టార్ నెక్ పెట్టాను. ఇది వచ్చేసి స్టార్ నెక్తో స్టిచ్ చేశాను. ఓపెన్ నైటీ. ఇది ఓపెన్ నైటీయేనండి. దీనికి బటన్స్ వేయించాలి. కానీ మీరు చూసారంటే ఇది రౌండ్ నెక్ ఉంటుంది. ఇది రౌండ్ నెక్ అండ్ డిజైన్ కూడా మారుతుందండి. చూడండి, ఇదేమో స్టార్ నెక్లో పైన అలా వచ్చింది. ఇది రౌండ్ నెక్లో అండి. నెక్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ మారుస్తూ ఉంటాము. అండ్ ఇది వచ్చేసి ఇంకో క్లోజ్డ్ నెక్ అండి. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, వీడియోలో కనిపిస్తుందా? స్టెప్స్ లాగా ఇక్కడ ప్రిల్స్ ఉంటాయండి. అండ్ ఈ బోర్డర్ దగ్గర ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడి వరకు కూడా ఇవన్నీ కూడా ప్రిల్సేనండి. చిన్ని చిన్ని ప్రిల్స్, చాలా బుజ్జి బుజ్జి ప్రిల్స్ పెడతామండి. చాలా నీట్‌గా స్టిచ్ చేస్తాము. ఇప్పుడే స్టిచ్ చేశానండి. అందుకే మీకు ఇలా ప్యాకింగ్ మడత కూడా నైటీ కూడా కొంచెం ఇంకా కరెక్ట్‌గా ఫోల్డ్ అవ్వలేదు. ఇది వచ్చేసి రౌండ్ నెక్ తోటి ఇవి ఫోల్డ్ చేసి కొంచెం పక్కన పెట్టేస్తే నీట్‌గా కనిపిస్తాయి మీకు. కానీ నేను స్టిచ్ చేసినట్టుగా మీకు వీడియోస్ పెట్టేస్తున్నాను. క్లాత్ కలర్ పోవటం, షింక్ అవ్వటం అనేది ఉండదండి. మీరు చక్కగా ఆర్డర్ పెట్టేసి తీసేసుకోవచ్చు. కలర్ అయితే ఏం పోదు. ఇది ఇంకొక నెక్ అండి. చూడండి, స్క్వేర్ నెక్‌లో స్టెప్స్ ఇచ్చాము. ఇది చాలా బాగుందండి డిజైన్. ఇది ఎక్సెల్ మెజర్మెంట్స్ చెప్పలేదు కదా. ఎక్సెల్ చెస్ట్ లూజ్ 25, హ్యాండ్ లూజ్ 8, హ్యాండ్ పొడవు 7.5 to 8 ఆ మధ్యలో ఉంటుందండి. మ్యాక్సిమంగా 8 ఉంటుంది. ఇవి వచ్చేసి డబుల్ ఎక్సెల్లో ఇది ఓపెన్ నైటీ అండి. డబుల్ స్టిచ్చింగ్ ఉంటుందండి. చాలా దగ్గర కుట్లు ఉంటాయి. చాలా దగ్గరగా ఉంటుంది స్టిచ్చింగ్. చూసారా, కనిపిస్తుందా మీకు? చాలా దగ్గర కుట్లతోటి స్టిచ్ చేస్తాము. మీకు పైపింగ్ కూడా ఒకసారి చూపిస్తాను ఉండండి. ఇవి వచ్చేసి డబుల్ ఎక్సెల్ మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ 28,
హ్యాండ్ లూజ్ 9, హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవొచ్చేసి మొత్తం సేమ్ ఒకటే వస్తదండి. 8 ఇంచెస్ వస్తది. అండ్ హైట్ ఏ నైటీకైనా మీరు మీడియం తీసుకున్నా, ఎక్సెల్ తీసుకున్నా, డబుల్ ఎక్సెల్ తీసుకున్నా 56 అనేది మామూలేనండి. 55, 56 ఆ మధ్యలోనే ఉంటది. మాక్సిమంగా 56 ఉంటదండి. ఎక్కడన్నా ఒకటి అర అయితే ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు అవుతూ ఉంటుంది. అది అంత విషయం ఏం కాదండి. మామూలుగా 56 అనేది కంపల్సరీ ఉంటదండి. నేను మీకొకసారి పైపింగ్ చూపిస్తాను చూడండి. చూడండి. ఇది చూడండి. మీకు కనిపిస్తుందా పైపింగ్? ఇవాళ ఒక కస్టమర్ ఫోన్ చేసి చెప్పారు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికని జెప్పేసి. పైపింగ్ ఇంత నీట్‌గా వస్తదని తను ఎక్స్‌పెక్ట్ చేయలేదంట. చాలా నీట్‌గా స్టిచ్ చేశారండి. పైపింగ్ అయితే నాకసలు భలే నచ్చిందని జెప్పేసి చెప్పారు. ఇంత నీట్‌గా ఎలా కుట్టారండి అసలు అంత నీట్‌గా వచ్చిందా పైపింగ్. చాలా నీట్‌గా వచ్చిందని మేడం చాలా ఎక్సైట్ అయ్యి చెప్పారు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది నాకు. అండ్ చాలా నీట్‌గా వస్తదండి పైపింగు. మీరు బొటెక్‌లో పెద్ద పెద్ద బొటెక్కుల్లో స్టిచ్ చేపించుకుంటే పైపింగ్ ఎంత నీట్‌గా వస్తుందో, నేను అంతే ఫినిషింగ్ ఇస్తానండి. ఇదంతా పైపింగేనండి. కనిపిస్తుందా మీకు? ఇదంతా గూడా పైపింగే. చాలా నీట్‌గా, చాలా సన్నగా ఏస్తాను. ఇది చూడండి పైపింగ్. పైపింగ్ కోసం అని జెప్పి చూపిస్తున్నాను మీకు. చాలా నీట్‌గా ఉంటుందండి పైపింగ్. మర్చిపోయాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు. వ్యూస్ అయితే వస్తున్నాయి గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకేనా? మీకు నైటీలు కావాలనుకుంటే స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్‌కి ఒక చిన్న మెసేజ్ చేయండి. ఓకేనా? ఉంటానండి.